మీతో ఎదురుగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుని సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాను. ఈరోజు మిమ్మల్ని చూడడానికి నేను తీసుకొని రావడానికి ఆల్మోస్ట్ డెకేడ్ బ్యాక్ ఐ మెట్ యువర్ పాస్టర్ శ్రీకాంత్ గారిని వెళ్ళాను. ఆ రోజు ఆయన జీరో. ఆ రోజు నేను నా లైఫ్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియదు. ఎందుకంటే చాలా లైఫ్లో నేను మిస్ చేసుకున్న విషయాలు ఉన్నాయి. నాకు మంచి ఫిట్నెస్ లేదు, లేకపోతే మంచిగా నేను ఆలోచించలేని టైంలో శ్రీకాంత్ గారిని పెట్టాను కొన్ని వస్తాను. అప్పుడు శ్రీకాంత్ నా చెప్పిన మాట అది చాలా నేను ఎలా చెప్పారో నాకు తెలియదు, కానీ ఆ మాట చాలా ఇంపాక్ట్ చేసింది. ఈవెన్ క్రైస్ట్ ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అంత సక్సెస్ఫుల్ కాదు లైఫ్, అది గుర్తుపెట్టుకో. సో దట్ మోటివేటెడ్ మీ అండ్ దట్స్ ద రీజన్ దట్ ఐ యామ్ ఇన్ మినిస్ట్రీ రైట్ నౌ. ఇప్పుడు మీ ముందు ఉండడానికి ఆ మాట నాకు తోడ్పడింది. అలాంటి సంఘంలో అలాంటి సంఘ కాపులకు వచ్చిన అలాంటి ఒక రాజమండ్రిలోనే ఒక ప్రెస్టీజియస్ చర్చ్ అని చెప్పుకోబడిన చర్చ్లో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఈ వచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తాను. శ్రీకాంత్ గారు అన్ని గ్రేటెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారన్న విషయం అపవాదికాన్ని మర్చిపోతే వాళ్ళే గ్రేటెస్ట్ ఫీల్ అవుతారు. సో దేవుడు అలాంటి వాక్యాన్ని చెప్పడానికి పాస్ చేసింది మనం దాన్ని బట్టి మరొకసారి ఆయన బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాను. రీసెంట్గా మనకి ఎలక్షన్స్ అయింది. మీరు ఏ ఓటుకి ఏ పార్టీకి మీరు ఓటు వేశారో నాకు తెలియదు. ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక సింబల్ ఉంది. కొంతమంది అస్తం గుర్తుకెళ్ళి ఓటు అన్నారు, కొంతమంది ఏమో సైకిల్ గుర్తుకెళ్ళి ఓటు అన్నారు, కొంతమంది ఫ్యాన్ గుర్తు అన్నారు, కొంతమంది గ్లాస్ గుర్తు అన్నారు. ఒకవేళ మీరు పొలిటికల్ పార్టీ పెడితే ఏం గుర్తు పెడతారో నాకైతే తెలియదు. కానీ నాకు ఒక విషయం తెలుసు, ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇలా పెట్టుకుంటుందా ఉరుతాడు గుర్తుకెళ్ళి ఓటు అయిపోతుంది. బికాస్ యూనో ఎందుకు తెలుసా, ఉరుతాడు అనేది ఒక షేమ్కి హ్యాంగింగ్ అనేది అది మంచి మాట కాదు. ఒక క్రిమినల్ని హ్యాంగ్ చేసిన దాన్ని ఏ ఇన్స్టిట్యూషన్లో ఏ రిలీజియన్లో దాన్ని ప్రైడ్గా ఏ పార్టీ దాన్ని ప్రైడ్గా తీసుకొని దాన్ని గుర్తుగా పెట్టుకోరు. కానీ క్రిస్టియన్స్ పెట్టుకున్న గుర్తు ఏం తెలుసా, సిలువ గుర్తుకెళ్ళి ఓటు అన్నట్టు ఒక క్రిమినల్ని హ్యాంగ్ చేసిన ఒక కాన్సెప్ట్ని ఒక సింబల్ని ఈరోజు మనం గుర్తుగా పెట్టుకున్నాం. ఒకరికి బహుశా క్రిస్టియన్స్ అలా పెట్టుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు ఆయన దీనికి వచ్చిన పశువుల పాత్రని మనం గుర్తుగా పెట్టుకోవచ్చు, లేకపోతే ఆయన తన శిష్యుల పాదాలు కడిగిన ఆ టవల్ని మనం గుర్తుగా పెట్టుకోవచ్చు, లేకపోతే క్రైస్తవానికి మూల స్తంభమైన రిజర్వేషన్ లేకపోతే పునరుత్థానం రాయిని క్రిస్టియన్స్ సింబల్గా పెట్టుకోవచ్చు. కానీ ఇవేం పెట్టుకోలేదు. క్రిస్టియన్స్ పెట్టుకున్న సింబల్ తెలుసా, క్రాస్. అది సిలువని మనం పెట్టుకున్నాం. ఎందుకంటే ఆయన లైఫ్లో బాగా డామినేట్ చేసిన ఈవెంట్ ఏదైనా ఉందంటే ఇట్స్ ఆల్ అబౌట్ క్రాస్. ఇట్స్ ఆల్ అబౌట్ క్రాస్. అయితే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన 200 years తర్వాత చర్చోలియన్ అనగా ఆది సంఘం ఎర్లీ చర్చ్ బిషప్ తన దగ్గరికి ఎవరైతే ప్రార్థన చేయడానికి వచ్చారో వాళ్ళ నొసటి మీద ఈ సిలువ గుర్తు వేసేవాడు. సో అలా సిలువ గుర్తు ఈరోజు పాస్టర్స్ ట్రెడిషనల్గా మన దగ్గరికి వస్తే అంటే పాస్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ నొసటి మీద ఆ సిలువ గుర్తు వేయడం అనేది పాపులర్ ఐడియా అయింది. తర్వాత హిపోక్రటీస్ 215వ సంవత్సరం దగ్గరికి వచ్చినప్పటికీ బాప్టిజం తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయిల్తో ఆ నొసటి మీద ఆ సిలువ గుర్తును హిపోక్రటీస్ వేశారు. 250 ఆ సంవత్సరం దగ్గరికి వచ్చినప్పటికీ సిప్రియన్ అనే ఒక బిషప్ తను చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు క్రిస్టియన్స్ని ప్రభు నమ్ముకుంటుంటే వాళ్ళ సింహాలకు విసేస్తున్నారు. ఇంకంత భయంకరమైన సీన్ అంటారు. ఆ రోజు ఆ పర్సిక్యూషన్లో అర్ధరాత్రి మిడ్ నైట్ టైంలో వాళ్ళు గుర్ర పందాలు పెట్టారు. ఆ గుర్ర పందాల్లో ఈ రోజు దగ్గర పవర్ లేదు కాబట్టి, లైట్ లేదు కాబట్టి క్రైస్తవుని పోల్స్కి గుజ్జలు కట్టి ఆ ఫ్లెంచ్లో గుర్ర పందాలు పెట్టిన టైం అది. అలా టైంలో క్రిస్టియన్స్ని ఏమన్నారంటే చక్రవర్తులుగా ప్రతిమలు పెట్టి దాన్ని వర్షిప్ చేయమని, దాన్ని ఆరాధన చేయమని అడిగారు. అప్పుడు సిప్రియన్ చెప్పాడు, మీ నొసటి మీద ఆ సిలువ గుర్తుంది కాబట్టి ఎవరి దగ్గర మీరు నొక్కడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది. సో సిలువ గుర్తు అలాగా పాపులర్ అవుతా ఉంది. అలా పాపులర్ అయ్యి 312-15 సంవత్సరాల దగ్గరకు వచ్చినప్పటికీ కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి ప్రపంచానికి వచ్చాడు. తను ఒక యుద్ధానికి వెళ్తున్నాడు. మిర్మన్ బ్రిడ్జ్ వార్ అంటాం హిస్టరీలో. ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు తనకు దర్శనంలో ఒక సిలువ గుర్తుపడ్డది, ఒక వాయిస్ వినమంటదట. ఇన్హోవిట్ సిగ్నోవెన్సిస్ అనే వాయిస్ వినమంటది అన్నాడు.
దాని అర్థం ఏంటంటే కాంకర్డ్ విత్ దిస్ సైన్, ఈ గుర్తుతో నువ్వు జయించు అని. కాబట్టి తన ఫ్లాగ్కి ఆ శిలువ గుర్తును వేసుకుని యుద్ధానికి వెళ్ళి నిజంగా యుద్ధంలో గెలిచాడు. తిరిగి వచ్చి ప్రపంచానికి కూడా చెప్పాడు, అదేంటంటే ఇక్కడి నుంచి క్రైస్తవుని హింసించడానికి వీలేదు, అండ్ క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎంప్రెస్ రిలీజన్ అండ్ డిక్లేర్ చేశారు. అలాగా శిలువ అనేది ఫేమస్ అయింది, అలా పాపులర్ ఐడియా అయిపోయింది. అది ఎంత ఫేమస్ అయిపోయిందంటే అలాగా ఫేమస్ అయ్యి ఈరోజు మీ మంగళసూత్రాల మీదకి వచ్చింది, మీ రింగ్స్ మీదకి వచ్చింది, మా సినిమా స్టార్స్ ఇక్కడ చెవుల మీద కూడా దిగిపోయింది. అండ్ ఇట్ బికేమ్ ద ఫ్యాషన్ ఐకాన్ టుడే. సిలువ అలా ఎవాల్వ్ అవుతూ ఈరోజు ఒక ఫ్యాషన్ లేకపోతే ఆర్నమెంట్గా సిలువ అయిపోయింది. సిలువ అనేది కేవలం ఒక ర్యాండమ్ ఐడియానా లేకపోతే దీని వెనకాల దేవునికి ఏమైనా ఉద్దేశం ఉందా? పీటర్లో అంటాడు, పేదల రాసిన పత్రికలో అంటాడు, ఆయన జగత్ పునాది వేయబడకుంటే క్రీస్తుని మీకోసం ఏర్పరచుకున్నాడు. అంటే యూనివర్స్ని క్రియేట్ చేసినప్పుడే క్రాస్ అనే కాన్సెప్ట్ ముందే ఉంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడే గాబ్రియల్ దేవదూత చెప్తున్నాడు ఏమంటే తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించడు కాబట్టి ఆయన యేసు అని పేరు పెట్టాలి. ఆయన ఒక పర్పస్తో ఈ భూమి మీదకి రాబోతున్నాడు, ముందుగానే ఉంది. ఆయన పుట్టినప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ఆయన అంటాడు తన తల్లిదండ్రులతో, నా తండ్రి పనుల మీద మీరు ఉన్నామని మీకు తెలియదా? ఆయన చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ఆయన ఎందుకు వచ్చాడో ఆ క్లారిటీ ఆయనకుంది. ఆయన పెద్దవాడు అవుతా ఉన్నాడు, చాలా చోట్ల ఆయన మాట్లాడుతూ ఇలా మాట్లాడతాడు, పేదలు పెడతాడు, జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే బహుశా మన కాంటెంపరీ వరల్డ్లో ప్రభా కొంతమంది మా ముస్లిం సహోదరులు నువ్వు ప్రాఫిట్ అని అనుకుంటున్నారు, మా హిందూ సహోదరులు నువ్వు అవతార పురుషుడు అనుకుంటున్నారు, మా నాస్తిక సహోదరులు నువ్వు మంచివాడు అనుకుంటారు. అవన్నీ వదిలేసి నువ్వేమనుకుంటున్నావు అంటే పీటర్ ఏమన్నాడు తెలుసా, నువ్వు క్రీస్తువి అని అన్నాడు. అంటే అప్పుడు ప్రభు చెప్పిన మాట, నా తండ్రి నీకు బయలుపరిస్తే కానీ ఈ విషయం నీకు తెలియదు. అంటే పీటర్ నోట్లో చూసిన మాట ఎవరు అన్నాడు? నా తండ్రి. ఇదే పీటర్ ముందుకు వెళ్ళిన తర్వాత అంటాడు, ఆ చాప్టర్ ఇంకా ముందుకు వెళితే ఆ శిలువ నీకు దూరం అవుగాక అని అన్నాడు. అప్పుడు వెంటనే ప్రభు అంటాడు, సాతానా నా వెనక్కి పో, గెట్ బిహైండ్ మీ సెంటర్. అసలు నేను వచ్చింది ఆ శిలువ మీద చచ్చిపోవడానికి. ఇప్పుడు నీ నోట్లో చూసిన మాట తెలుసా, సాతాన్ని. నేను వచ్చింది ఆ శిలువ మీద చనిపోవడానికి. ఆ శిలువ అనే కాన్సెప్ట్ ఎవరైతే తప్పించడానికి ప్లాన్ చేస్తున్నారో అది అపవాదిక చర్య అన్నాడు. ఇది సాటన్స్ ఐడియా అంటే నేను వచ్చింది ద వెరీ పర్పస్. ఒక విలువైన అత్తరు తీసుకునే 1 year's wage అట, ఒక విలువైన అత్తరు తీసుకునే కావాలి వచ్చింది. మీరు ఆలోచించండి, మిమ్మల్ని ఎవరైనా మీ కాలు మొక్కుతే మీకు ఎలా అనిపిస్తుంది? పైకి వద్దు అన్న లోపల చాలా ప్రైడ్ ఉంటాయి. అలాంటిది ఒక విలువైన అత్తరు వచ్చి ఆయన కాలు తాకి ఆయన ఆవిడ తల వెంట్రుకలతో ఆయన కడుగుతుంటే ఆయన ఎమోషన్స్ ఎలా ఉంటాయి. అలాంటప్పుడు అలాంటి ఎమోషన్స్ ఆయన మాట్లాడుతున్న మాట తెలుసా, నా భూస్థాపన నిమిత్తం చేస్తుంది. అక్కడ కూడా ఆయన శిలువను మర్చిపోలేదు. తన శిష్యులు ఆయన పొగుడుతున్నారు, నీకోటి మోషన్ కోటి ఏరియాలతోటి నీకు పర్ణశాలను కట్టేస్తామంటే నా మహిమని ఇక్కడ చూడద్దు, మనిషి కుమారుడు శత్రువుల చేతగా అప్పచెప్ప గడి వస్తుంది, అక్కడ చూడండి నా దేవుడు. ప్రతి కాన్సెప్ట్లో ఆయన ఎక్కడ మర్చిపోలేని కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే సిలువని ఎప్పుడు మర్చిపోలేదు. అందుకని చాలా టైమ్స్లో ఆయన మాట్లాడేది, దిస్ ఇస్ నాట్ మై ఆర్ట్, దిస్ ఇస్ నాట్ మై ఆర్ట్, ఇది నా సమయం కాదు, ఇది నా సమయం కాదు అంటాడు. ఫస్ట్ టైం ఆయన గెత్సేమనే తోటలో ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, దిస్ ఈజ్ మై ఆర్ట్, ఇది నా సమయం, దీనికోసం వచ్చాను, దీనికోసం వచ్చానని చెప్తాను. ఇప్పుడు పౌలు అడగండి, పౌలు వాట్ ఈస్ గాస్పెల్? గుడ్ న్యూస్ ఏంటి అంటే పౌలు ఏమంటుంది తెలుసా, సిలువను గురించిన వార్తే ప్రపంచంలో గుడ్ న్యూస్ అంటే గుడ్ ఫ్రైడే అన్నమాట. పౌలు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకొక స్టెప్ తీసుకున్నాడు, నేను దీన్ని తప్ప నేను మరేంటి ప్రకటించను. ఇంకొక స్టెప్ తీసుకున్నాడు, నేను దీని అన్ని అతిశయిస్తున్నాను ఈ సిలువ. ఇంకొక స్టెప్ తీసుకున్నాడు, ఇది అర్థం కాని వారికి వెళ్తాను, ఇది నాకు అర్థమైంది, నేను ఒక శక్తిలో నేను జీవిస్తున్నాను. పౌలు ఏం చెప్తాడు తెలుసా, పౌలు ఈ సిలువ ఈ ప్రపంచాన్ని 2 భాగాలు చేసిందట, అది నీకు అర్థమైనా అర్థం కాదు. ఆర్ యు ఫూల్ ఆర్ వైస్? కూర్చున్న అందరికీ సిలువ మిమ్మల్ని 2 భాగాలు చేసింది. అర్థమైన వాళ్ళు ఉన్నారు, అర్థం కాని వాళ్ళు ఉన్నారు. అర్థమైన వాళ్ళకి దాని పవర్లో జీవిస్తారు, అర్థం కాని వాళ్ళు కనుక ఫూలిష్నెస్లో జీవిస్తారు. ఇదే పవర్ మాట్లాడతాం. ఇంత కాన్సెప్ట్ జగత్ పునాది వేయబడి ఉంటే, క్రాస్ అనే కాన్సెప్ట్ ఉంటే, ఈరోజు మన ముస్లిం సహోదరులు ఏమన్నారంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద చనిపోలేదు అన్నారు.
కారణం ఏంటంటే సిలువను కూర్చున్న వార్త వాళ్ళకి అర్థం కాదు, వెలుగుతనంలో. మహాత్మా గాంధీ తన పుస్తకం రాస్తూ అని అంటాడు, సిలువ అనేది ఒక ప్రేమకి చిహ్నం, లేకపోతే సిలువ అనేది ఒక త్యాగానికి చిహ్నం. అంతవరకు నేను అంగీకరిస్తాను, కానీ నా పాప క్షమాపణ నిమిత్తం నా బదులు వాళ్ళు చనిపోయారంటే మాత్రం నా హృదయం అంగీకరించడానికి సిద్ధంగా లేదు అని అంటాడు. కారణం తెలుసా? సిలువకు వచ్చిన వార్త మహాత్మా గాంధీకి అర్థం కాదు, అది వెలుగుతనంగా ఉంది. ఫ్రెడరిక్ నీట్షే అనే జర్మన్ ఫిలాసఫర్ ఒక బుక్ రాశాడు, థర్స్టేస్ గ్రోస్టర్స్. ఆ పుస్తకం ఇట్లా రాస్తున్నాడు, అంటే గాడ్ ఈస్ డెడ్ అనే ఒక థియాలజీ రాశాడు. ఆ చదివిన నీట్షే రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీశాడు. ఆ పుస్తకం ఇట్లా అంటాడు, క్రిస్టియానిటీ ఇస్ a weak religion. God is a sick, God is a spider and a God on the cross and God is a spirit. ఒక బలహీనుడు వాళ్ళ బలహీనుడికి ఒక హీరోని పెట్టుకున్నారు. ఏమి చేతకాలంటే ఒక సిలువ మీద ఒక ఆయన చూపించి ఇలా ఏం చెప్పుకున్నారు సార్, జీసస్ సేవ్స్ అని అన్నారు. ఈ బలహీనులు ఆచరించే మతం క్రిస్టియానిటీ ఏదో ఒక వీక్ రిలీజియన్ అంటారు. ఏం తెలుసా, దానికి అర్థం కాలేదు. ఆయన ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇట్లా చెప్తున్నాడు, అంటే క్రైస్తవులకి మనం పెట్టిన పేరు తెలుసా, వీళ్ళు క్రైస్తవులు నరమాంస భక్షకులు అన్నాడు. కారణం ఏంటంటే వీళ్ళు చర్చ్కి వెళ్ళి ఆయన రక్తాన్ని తాగుతారు, ఆయన శరీరాన్ని తింటారు. అర్థం కాదు ప్రతి ఒక్కరికి ఇది సిలువకు వచ్చిన మాట వెళ్తానే. కానీ నేను అడుగుతున్నాను, మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? అట్లీస్ట్ ఇంట్రడక్షన్ సెషన్లో సిలువని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. నాకు చాలా తక్కువ టైంలో నేను కవర్ చేయగలను, నేను స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన ఫస్ట్ రోమన్ కోర్టులో యూదుల కోర్టులో తీసుకెళ్ళి ఆయన మీద ఒక జ్ఞాన స్థాపన చేశారు. ఒక థియోలాజికల్ ఛార్జ్ తీసుకొచ్చారు, దైవ శాస్త్రమైన దైవ అభియోగం చేశారు. అదేంటంటే వీడు దేవదూషణ చేస్తున్నారు అన్నారు. కానీ అక్కడి నుంచి కేసు రోమన్ కోర్టులో వెళ్ళింది. అక్కడికి వెళితే కేసు వేరేలా ఫైల్ చేశారు. ఎందుకంటే రోమన్ కోర్ట్ ఇస్ సెక్యులర్ కోర్ట్. రిలీజియస్ ఇష్యూస్ కానీ అక్కడ డీల్ చేస్తే అది పిచ్చోడు అనుకుని వదిలేసేది, దేవుడు చెప్పుకుంటే మీకేంటి దానికి సిలువ ఏంటి అంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఏం చేశారు, కేసు మార్చారు. వీడి కైసరికి పన్ను చెల్లించొద్దు అని చెప్పారు. పొలిటికల్ ఛార్జ్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళకి ఒక విషయం తెలుసు, ఏ కోర్టులో ఏ కేసు నమోదు చేస్తే ఆయన శిక్షిస్తారో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. అందుకని ఎక్కడికి వచ్చినప్పుడు థియోలాజికల్ ఛార్జ్, ఆ గెలుపుకి వెళ్ళినప్పుడు పొలిటికల్ ఛార్జ్ తీసుకొచ్చారు. ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నాను, హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ డెత్? ఆయన సిలువ మీద చనిపోవడానికి కారణం ఎవరు? సాధారణంగా ప్రతి క్రిస్టియన్గా అనేది ఏంటంటే, నాకు చిన్నప్పుడు నా సండే స్కూల్లో నాకు నేర్పిన ప్రాబ్లం ఏంటంటే, ప్రభు నేను నిన్ను సిలువ మీద చంపాను, నేను సిలువ వేశాను అని నా సండే స్కూల్ టీచర్ నేర్పితే నాకు అర్థమైంది కాదు చిన్నప్పుడు. నేను ఇప్పుడు మేకు తీసుకొని సిలువ వేసుకుంటాను, నేను ఎప్పుడు కుట్టలేదే. నేను అడుగుతాను, మేకు తీసుకొచ్చి సిలువ వేసుకుంటే నేను కాదు. కానీ బైబిల్ చెప్తుంది నేనే ఆయన సిలువ వేశాను. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఈరోజు నాకు నిన్న ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి అడుగుతున్నాను, ఎక్కడ మాట్లాడుతాను గుడ్ ఫ్రైడేకి. నేను చెప్పాను, ఐఎమ్ టాకింగ్ ఇన్ ద మెయిన్ చర్చ్. ఐఎమ్ సారీ టు సే దిస్, నేను మెయిన్ చర్చ్ మెంబర్ని. అన్న మాట తెలుసా, మెయిన్ చర్చ్ ప్రజలకి సువార్త ఇంకా అందలేదు. బయట ఆయన మాట్లాడుతున్నా వాళ్ళు సీరియస్గా తీసుకోరు. నువ్వు ఎంత తగ్గించుకో, మామూలు జీవితాలు అవుతాయి. బాగుంది అనుకుని అసలు చెప్పట్లో వెళ్ళిపోతారు అయిపోయిన తర్వాత. మేబీ దట్ వోంట్ హ్యాపెన్ టుడే. అది ఈరోజు జరగకూడదని నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసింది, మేకులు తీసుకొని సిలువ వేసింది ఎవరు? సోల్జర్స్. నేను అడుగుతాను, సోల్జర్స్ ఎందుకు ఈ పని చేస్తారు? సైనికులు మీరు ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏమంటారు సార్, ఇది మా డ్యూటీ మేము చేస్తాం. ఇప్పుడు నేను ఎందుకు చేద్దాం? ఎవరు చేయమన్నారు నీకంటే మా గవర్నర్ చేయమన్నారు. ఓకే, ఏం చేయమన్నారు? సిల్వేరు అంతకు మించి ఎందుకు చేస్తాను? ఏం చేశాం? ఆయన కళ్ళు గంటలు కట్టి అరచముద్ర కొట్టి నేను కొట్టింది ఎవరు చెప్తావా అని ర్యాగింగ్ చేశారు కదా. ఆయన స్పీడ్ చేశారే, ఉమ్మేశారే. నువ్వు రాజు కదా, నీకు ముళ్ళు కిరీటం కాదు, ఈ కిరీటం కావాలి కదా, నువ్వు ముళ్ళుకి వచ్చేసిన కిరీటం పెట్టి నువ్వు అపహాసం చేసావే. ఇది ఎందుకు చేసావు?
అంటే ఏమంటారు తెలుసా, ఇక సత్తా కోసం చేశాం, మా శాడిజం కోసం చేశాం. ఈ గుణాలు మనలో లేవా? శాడిజం, సరదా కోసం చేసే పనులు. నేను చిన్నప్పుడు ఏగని పట్టుకొని ఏగ రెక్కలేపేసి లేకపోతే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ తీసుకొని క్యాండిల్ మీద వేయడం పిల్లలు చేస్తూ ఉంటారు. శాడిస్టిక్ పనులు ఇవన్నీ. మనందరిలో ఉంది ఏదో రకంలో శాడిజం. మా శాడిజం కోసం, మా ప్రజల కోసం మేము చేద్దాం. ఒక సంగతి ఏదో చెప్తారు, మాకు పిల్లలు అక్షిస్తారు, పిల్లలు అడుగుదాం, పిల్లలతో ఇంటర్వ్యూ చేద్దాం, పిల్లలు నువ్వెందుకు అక్షిస్తావు, ఎందుకు అక్షిస్తావు అంటే అసలు నేను 4 times ఆయన తప్పించే ప్రయత్నం చేశాను. ఫస్ట్ టైం నేను ఏం చెప్పానంటే ఆయన ఇన్నోసెంట్ వదిలేమని చెప్పాను, కానీ వదలలేదు వాడు, మళ్ళీ తీసుకొచ్చాను. అందుకే నేను 2 సార్లు తప్పించుకోవడానికి ఇది నా కేసు కాదు అని నేను హేరో దగ్గర పంపించాను, మళ్ళీ కేసు దానికి వచ్చింది. 3వసారి నేను అట్లీస్ట్ సిరు నుంచి తప్పించడానికి కనీసం కొట్టిస్తామని ఒక బ్రూటల్గా ఆయన కొట్టించి చూపిస్తే ఆ ఫ్రెష్ బయటకు వచ్చి నా మాంసం చూసి వదిలేస్తారేమో అనుకున్నాను. కానీ ఇది తప్పలేదు, అది తప్పలేదు. అప్పటికి 4వ ప్రపోజల్ తీసుకొచ్చాను, మీకు బరబ్బ కావాలా క్రీస్తు కావాలని 4th ప్రపోజల్ తీసుకొచ్చాను. అయినా సిలువేయమన్నారు వాళ్ళు. 4 times ఆయన్ని తప్పించడానికి ప్లాన్ చేశాను. కానీ అప్పుడు ఇన్నోసెంట్ అని చెప్పి నేను నిరపరాధని చెప్పి చేతులు కొట్టుకొని సిలువేశాను. నిరపరాధని చెప్పి నిరూపి అలాంటప్పుడు ఏ రూల్ బేస్ చేసుకొని, ఏ లా బేస్ చేసుకొని నువ్వు ఆయన సిలువేశావు అంటే ఆయన ఎవరు సార్ నన్ను బ్లాక్మెయిల్ చేశారంటే. ఏం బ్లాక్మెయిల్ చేశారు? యోహాను సువార్తలో ఉంది. అంటే నువ్వు ఆయనకి కన్సిడర్ వేయకపోతే నువ్వు కైసరికి స్నేహితుడు కాదు అని బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళు. అసలు కైసర్ మా హెడ్ ఎంపరర్, నేను తన కింద పనిచేసే గవర్నర్, మా ఇద్దరికి పడట్లేదు. ఇప్పుడు వెళ్ళి రోమియోకి పన్ను చెల్లించొద్దు అని చెప్తే వాడిని వదిలేశాడండి అని చెప్పి నా మీద కేసు ఫైల్ చేస్తే నా ఉద్యోగం పోతుంది, నా పవర్ పోతుంది. నా పవర్ పొజిషన్ కోసం నేను ఆయన సిలువేశాను. శాడిజం కోసం సోదరు సిలువేశాడు, నా పవర్ పొజిషన్ కోసం నేను సిలువేశాను. ఓకే, నీకు ఎవరు వచ్చింటారు? నాకు వాళ్ళ పాస్టర్సే, వాళ్ళ మత నాయకులే. ఎందుకని మత నాయకులు అడుగుదాం, మీరు ఎందుకు చేశారు? ఇప్పుడు వారికి అందరూ నా వెనకాల ఉండేవారు. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, కొత్తగా ఆయన వచ్చాడు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, పార్టీ మార్చేసరికి వెళ్ళిపోతున్నారు. ఆయన మాటలకు అట్రాక్ట్ అయిపోతున్నారు. మాలో అసూయ వచ్చేసింది. అందుకని ఉన్న మాటల్లో కసువాళ్ళు అసూయ చేత ఆయన పట్టుకున్న చూసేది. మాకు అసూయ ఉంది, ఆ అసూయతో, ఆ జలస్తో మేము ఆయన సిలువేశాం. ఇప్పుడు మత నాయకులు అడుగుదాం, ఇప్పుడు వాళ్ళు అడుగుతాం, మీకు వేశారు, మీకు చెప్పారు ప్రభు శివుడు మాక వాళ్ళ శిష్యుడే యూదా. యూదాని ఇంటర్వ్యూ చేద్దాం. యూదా నువ్వెందుకు చేసావు ఇవ్వాలి? ఏదేమని తెలుసా, నాకు డబ్బులు అంటే ఆశ. అందుకని బైబిల్ ఉన్న మాట తెలుసా, ఒక ధనవంతుడు లేదా ఒక స్త్రీ 1 సంవత్సరం ఆదాయంతో కొన్నదట విలువైన అత్తలు. అది తీసుకొచ్చి ఆయన పాదాల మీద కడుగుతుంది. అక్కడ మాట తెలుసా, ఇది అమ్మి బీదలకి వచ్చుకోదా అన్నాడట. అక్కడ వెంటనే యోహాను భక్తుడు అన్నాడు, వాడు బీదల మీద ప్రేమ ఉంది కాదు కానీ డబ్బు సంచి వాడి దగ్గర ఉంచుచు దాంట్లోని వాడు దొంగలించుచు వచ్చుచుండెను. ఇస్ అ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏదో ఒక రోజు దొంగలించాడు కాదు, దొంగలించడం హ్యాబిట్ అయిపోయింది. ఎంత హ్యాబిట్ అయిపోయిందంటే సేవియర్ని స్లేవ్ గా దొంగిస్తాడు 30 కాలానికి. ఎక్కడదాం ఆయన సిలువ వేయడానికి కారణం ఎవరు? సోదర్స్ అంటారు మా శాడిజంతో సిలువ వేసాం. మత నాయకులు అంటారు మాకు అసూయ ఉంది, దానివల్ల సిలువ వేసాం. పిల్లలు అంటాడు మాకు ధనాశ ఉంది లేదా అధికార దాహం ఉంది, దాంతో సిలువ వేసాం. వీడంటాడు మాకు డబ్బులు తెప్పించి ఆ దొంగతనంలో నేను మాకు చెప్పాం. ఏమంటారు ఈ గుణాలు మీరు ఎవరికి లేవా? మనందరికీ ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడో సెట్ అవుతారు, దేనికో సెట్ అవుతారు. కాబట్టి 2000 years బ్యాక్, 2000 సంవత్సరాల క్రితం మీరు కూడా అక్కడ ఉండమైంది. సిలువై అనే గుంపులో నువ్వు నేను కూడా ఉండేవాడు. అందుకే బైబిల్ ఇంకో స్టెప్ ముందు తీసుకున్నాడు, మీ అతిక్రమాలు ఆయన సిలువ మీద పనిచేసింది. అందుకని సిలువ చూసినప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు గుర్తు రావాలి. మీ ఆర్నమెంట్స్ మీద, మీ మంగళసూత్రాల మీద సిలువను చూసినప్పుడు మీకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? స్పష్టంగా ఒకటి గుర్తు రావాలి, అదేంటే సంథింగ్ డన్ ఫర్ అస్ అనేది జ్ఞాపకం చేసుకునే ముందు సంథింగ్ డన్ బై అస్ అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నా గురించి సిలువలో ఏదో జరిగింది అనేది నేను జ్ఞాపకం చేసుకున్నాను. దానికంటే ముందు నా వల్ల సిలువలో ఒక ఆయన కూడా జరిగింది. పాపం ఎరుగులో ఒక ఆయన పాపిగా చేయబడ్డాడు కాదు, పాపంగా చేయబడ్డాడు.
నేను మార్చిలో మాట్లాడగలను ఏమంటే, ప్రభా నీకు పాపం అంటే ఏంటో తెలియదు, నాకు నీతి అంటే ఏంటో తెలియదు. నేను నీతిని నా మీదకి ఇచ్చి నా పాపాన్ని నీ మీద వేసుకున్నాం. పాపం నీరు ఆయన నీ వల్ల పాపగా చేయడం. సిలువను చూసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, సంథింగ్ డన్ ఫర్ అస్ అని కాదు, సంథింగ్ డన్ ఫర్ అస్. అంత మాత్రం కాదు, ఇంకొక ఎలిమెంట్ దాటుతుంది. అప్పుడు తెలుసా, ఆయన సిలువ ఎక్కడానికి గల కారణం ఎవరు తెలుసా? నా పాపాలు ఆయన సిలువ మీద బలి చేసింది అనేది కాదు, ఇంకొక ఎలిమెంట్ దాగుంది. సాక్షాత్తు దేవుని యొక్క ప్రేమ, గాడ్స్ లవ్ ఆయన సిలువ మీద బలి చేసింది. Who did it? I did it. నేను చేశాను. నా పాపాలు ఆయన సిలువ మీద బలి చేసింది. And he did it. ఆయన చేశారు. ఆయన ప్రేమ ఆయన సిలువ మీద బలి చేసింది. ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. రీసెంట్గా హోలీ పండుగ రోజున హైదరాబాద్లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. మనకు న్యూస్ వచ్చింది. ఒక 6 years అమ్మాయి, ఒక అబ్బాయి ఎత్తుకుపోయి, విహారం చేసిన అబ్బాయి ఎత్తుకుపోయి ఈ బ్రేక్, ఆ తర్వాత ఒక పెద్ద ఊసి తీసుకొని ఆ అమ్మాయి నోట్ నుంచి తెచ్చేసి ఆ డెడ్ బాడీ పడేసి వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించండి, ఒక 6 years బేబీ గర్ల్ ఒక ఊస లోపల గుర్తుంటే ఆ పెయిన్ ఒకసారి మనం గుర్తించుకుంటే అలాంటి వాళ్ళని క్షమించడం అనేది ఎంత కష్టం. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొన్ని ఇయర్స్ బ్యాక్ నిర్భయ కేసు ఢిల్లీలో జరిగింది. అది దారుణంగా 6 members ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేశారు. ఎంత తప్పుగా అర్థం చేసుకుంది. ఆ ప్లేస్లో నా సొంత చెల్లిని, సొంత పిల్లల్ని నిరూపించుకోగలరు. ఒకవేళ నీ సొంత పాపని, సొంత కూతురి కనుక జరిగితే మీరు ఏం కోరుకుంటారు చెప్పండి? అర్జెంట్గా వారి ఊరి తీసేయండి. 41 తల్లిదండ్రులు ఇప్పుడు రాష్ట్రపతి పిల్లలు చెబుతున్నారు, ఏమన్నా తెలుసా? అర్జెంట్గా వాడు ఊరి తీసేయండి. ఎవరో మైనర్ని వదిలేస్తారు కదా, వాడు వదలదు. ఊరి తీసేవాడు వాడు కూడా. న్యాయం కావాలి, మాకు పనిష్మెంట్ వేయండి. కానీ ఆ 6 తల్లిదండ్రులు భార్య వెళ్ళి రాష్ట్రపతి దగ్గర వాడిని తెలుసా, మా వాడు తప్పు చేశారు, కామన్ చేశారు, కానీ మా వాడికి ఊరి మాత్రం లేదు అని క్షమాపేక్ష కోసం కోరుతాము. రెండు యాంగిల్స్ చూసుకుంటాం. విక్టిమ్ సైడ్ వాళ్ళేమో మాకు న్యాయం కావాలి, పనిష్మెంట్ అంటున్నారు. అదర్ సైడ్ ఏమో కోరుకుంటారు కదా, మాకు ఫర్గివ్నెస్ కావాలి. ఈ ఆర్డర్ని కోర్టులో తీసుకొచ్చారు అనుకోండి, కోర్టులో జడ్జిగా కూర్చొని చూస్తున్నారు. ఏం తీర్పుకోవాలని చూసినప్పుడు ఈ ఆర్డర్లో ఒకడు తన సొంత కొడుకే ఉంటే ఏం చేయాలని మీరు కోరుకుంటారు? ఏం చేయాలని మీరు కోరుకుంటారు? జడ్జి న్యాయస్థానంలో ఆ సింహాసనం మీద ఉన్నారు కాబట్టి మీరు జస్టిస్ కోసమే కోరుకుంటారు. కాబట్టి న్యాయ ప్రకారం ఉరి తీసేసాడు అనుకోండి, ప్రతి పేపర్లో పడుతుంది, జడ్జిని బొమ్ముతో పడుతుంది. న్యాయం కోసం కన్న కొడుకుని కూడా లెక్క చేయని న్యాయాధిపతి అని పేపర్లో పడతాయి, యాడ్స్ పడతాయి. కానీ తన హృదయంలో ఉన్న వ్యాధుల ప్రపంచానికి తెలియదు. బహుశా తన ఇంటికి వెళ్ళి తన భార్య దగ్గర గొల్లు మని ఏడవడం ప్రపంచానికి తెలియదు. ఎవరికి గమనించాను. బహుశా తన భార్య దగ్గర అంటాడు, ఏం చేయాలి? నేను న్యాయం దగ్గర ప్రేమని వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే ప్రేమతో వాడిని రక్షించుకున్నామంటే న్యాయాన్ని పక్కదో పట్టించాలి. నేను రెండింటిలో ఒకటే చేయగలను. న్యాయం చూపిస్తే ప్రేమను వదులుకోవాలి, ప్రేమ చూపిస్తే న్యాయాన్ని వదిలిపెట్టుకోవాలి. ఈ రెండు కలుస్తాయా? కలవు. కృపా సత్యాలు కలుస్తాయా? కలవు. కానీ బైబిల్ చెప్తుంది కృపా సత్యాలు ఒకదాన్ని ఒకటి ముందు పెట్టుకుంటారు. ఆ నీతి, ఆ ప్రేమ, ఆ రెండు కలిసి అది శిలువ మీద కలిసింది. అదేంటో తెలుసా? తన నీతిలో నేను శిక్షించాలి, తన ప్రేమలో నేను రక్షించాలంటే నీ స్థానం తీసుకోవడానికి ఏమన్నా రావాలి. అది చేయడానికి క్రీస్తులో కావచ్చు. శిలువ ఇది అర్థమైనా? ఈ శిలువ మనం ఆహ్వానిస్తుంది లేదా ఈ శిలువ గురించి మనం కూర్చున్నాం. తన నీతిలో నేను శిక్షించాలి, తన ప్రేమలో నన్ను రక్షించాలంటే నీ స్థానం తీసుకోవాలి. ఆయనకి శిక్ష పడాలి. కానీ దేవుడు నా ప్లేస్లో వస్తాడు, నన్ను తప్పిస్తాడు. ఈ శిక్ష నేను భరిస్తాను. కానీ ఇది మా లైఫ్లో, నీ లైఫ్లో, నా లైఫ్లో ఏం చేయకుండా రొటీన్ లైఫ్లో నేను ఉన్నామనంటే శిలువ అర్థం కాకపోతే మనలో ప్రైడ్ పోలేదు, మనలో గర్వం పోలేదు. ఐడెంటిటీ క్రైసిస్. నేను ఒక పాట పాడాలంటే ఐడెంటిటీ క్రైసిస్, నేను ఒక ప్రసంగం చేయాలంటే ఐడెంటిటీ క్రైసిస్. ప్రతి దాంట్లో శిలువ ఏం చేసింది? నన్ను
ఏమీ మార్చలేదు. ఇంత సిలువ కార్యాన్ని దేవుడు సృష్టిలో హిస్టరీలో చేసి పెడితే ఇది మన లైఫ్ ఇంపాక్ట్ చేయకపోతే వాట్ ఈస్ క్రాస్? వాట్ ఈస్ క్రాస్? క్రిస్టియానిటీలో వచ్చి క్రాస్ తీసేస్తే అక్కడికి ఏమో బైబిల్ ఇస్ ఎంప్టీ బుక్. ఇస్ ఎంప్టీ బుక్. ఇలా ఏమైనా ఇంపాక్ట్ చేస్తున్నా సినిమా చూసినప్పుడు రెండే గుర్తుపెట్టుకోవాలి. హూ డిడ్ ఇట్? ఐ డిడ్ ఇట్. నా పాపాలు ఆయన సినిమాలు పట్టేస్తాను. ఆయన హీ డిడ్ ఇట్. ఆయన ప్రేమ ఆయన సినిమా వచ్చేస్తాను. ఆయన నీతి ఆయన ప్రేమ ఇక రెండు కలుసుకున్న స్థలమే ఆ సినిమా. చూద్దాం దాని యొక్క నెక్స్ట్ ఒక టాప్లో మనం దానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అరౌండ్ లాంటి మాటలు గురించున్నాం. చిత్రాలు తీసాం. ప్రేమ తండ్రి ఈ సమయాన్ని బట్టి ఇంకొన్నాను శివుడిని ఆలోచిస్తూ ఉన్నాం. ఇది ర్యాండమ్గా వచ్చిన ఒక సింబల్ కాదు. చరిత్రలు వేయబడుకుంటాయి. ఇది బ్యాక్ వచ్చింది. ప్రభావ ఆ పర్పస్ కోసం, ఆ ఉద్దేశం కోసం ఈ లోకానికి వచ్చింది. ఇది నాకు అర్థం అవడానికి వ్యక్తిగతంగా ప్రతి గడితో మీరు మాట్లాడాలి. ప్రభావ పాస్టర్ గారిని అలాగే నేను మాట్లాడుతున్న నాకు మా ఇద్దరికి మీ హస్తాన్ని అనుకరించాను. వీటితో సూటిగా స్పష్టంగా అర్థమయ్యే శైలిలో మాట్లాడాలి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూర్చున్నాను.